శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. యూనివర్సల్ బాక్స్ మేనిఫెస్టేషన్ ఒక టెక్నిక్ ఉంది. ఈ ఎర్త్ అనే ప్లానెట్లోనే మేనిఫెస్టేషన్కి సంబంధించి హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. చాలామంది కూడా వీటిని ఫాలో అవుతారు. ఇందులో ది బెస్ట్ ఒక 10 to 15 మనము ఫిల్టర్ చేయగలిగితే ఆ 10 to 15లో ఈ టెక్నిక్ ఉంటుంది. యూనివర్సల్ బాక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. డ్రీమ్స్ అన్ని అవసరాలు కోరికలు ఇట్టే తీరిపోయే పవర్ఫుల్ టెక్నిక్. ఫస్ట్ మనము ఇందులో ఎట్లా చేసుకోవాలని చెప్పి చూద్దాము. లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఈ వీడియో కనుక మొత్తం కంప్లీట్గా చూస్తే కనుక మీకు ఎలా చేసుకోవాలి, లక్ష్మి ఎలా ఆకర్షణ అవుతుంది మనకు అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాము. కాబట్టి మీరు కంప్లీట్గా చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ ఏ విధంగా అయితే వస్తాయో చూడండి. మీరు అసలు ఆశ్చర్యపోతారు. అంత ఆశ్చర్యపోవడానికి కారణం ఈ డబ్బు. అంటే ఈ డబ్బా అనేది మనం ఈ విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ అయితే ఉంది. ఈ ప్రపంచంలో ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని చెప్తే ఇది మాత్రం చెప్పుకోవచ్చు. ఇది కూడా 100% ఉంటుంది. మన ధర్మాలు దీనికి అద్భుతంగా చెప్పారు. పూర్వీకులు చాలామంది పూర్వీకులు ఫాలో అయ్యారు కూడా. దీనిని పదాలు వేరు, పేర్లు వేరు, అంతే. ఓకే, ఇప్పుడు ఏంటి టెక్నిక్ అంటే యూనివర్సల్ బాక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇది ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు. ఇప్పుడు అందులో స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను చూడండి. అలా ఉండాలి డబ్బా, బాక్స్. రెడ్ కలర్ ఉండాలి బాక్స్. మన భవిష్యత్తును నిర్ధారించే బాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మన అవసరాలని, కోరికల్ని తీర్చే బాక్స్ అని చెప్పుకోవచ్చు. మన డ్రీమ్స్, వాట్స్ డిజైన్ని ఫుల్ఫిల్ చేసే బాక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా పవిత్రమైనది అని కూడా భావించాలి దీన్ని. ఏంటి యూనివర్సల్ బాక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బాక్స్ను మనం రెడ్ కలర్ బాక్స్ను డిజైన్ చేసుకోవాలి. లేదా బయట మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా దొరుకుతాయి. ఈ రెడ్ కలర్ ఉండాలి. ఎందుకు అనంటే రెడ్ కలర్ రీజన్ అంటే ఎందుకు రెడ్ని యూజ్ చేయాలని ఒక రీజన్ అయితే ఉంది. అది చెప్పే ముందు ఇలాంటి బాక్స్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఐటమ్స్ కొంటూ ఉంటాము కదా, దానికి రిలేటెడ్ కొన్ని ఏమంటారు కార్డ్బోర్డ్ షీట్స్ బాక్స్ కూడా ఉంటాయి. దానికి రెడ్ కలరు షీట్ కానీ, పేపర్ కానీ, చార్ట్ కానీ దానికి వేసుకుంటే మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ప్యూర్ రెడ్ కలర్ అందంగా ఉండే బాక్సులు కూడా బయట షాపులలో దొరుకుతుంటాయి. నేను ఎగ్జాంపుల్గా అందులో అయితే డబ్బా చూపిస్తున్నాను, అది చూడండి. బయట మార్కెట్లలో కూడా దొరుకుతాయి. అది లేదనుకునే వాళ్ళు బ్యూటిఫుల్గా మీరుగా డిజైన్ చేసుకోండి డబ్బాని. ఇది మ్యాజిక్ బాక్స్, యూనివర్సల్ మేనిఫెస్టేషన్ బాక్స్. ఇలా బాక్స్ను డిజైన్ చేశాక ఇందులో 8 లవంగాలు వేసుకోవాలి. అంటే 8 లవంగాలు వేసుకోవాలి. అది దేనికి సంకేతం? సకల నెగిటివ్ ఎనర్జీని ఆపే శక్తి ఉంది. అష్టైశ్వర్యాలను ఆకర్షించే శక్తి. ఇంకా చాలా చెప్పుకోవాలంటే ఇంట్లో లక్ష్మీదేవికి మనం పూజ చేసేటప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా, ఒక రెడ్ కలర్ క్లాత్ను కొన్ని లవంగాలు వేసి ముడుపు కట్టేసి దారంతో చుట్టి లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి మనం ఎవ్రీడే పూజ చేసుకుంటే కనుక అష్టైశ్వర్యాలు పొంగి పొరులుతాయి ఇంట్లో. లవంగానికి అంత బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్నో ఫాలో అవుతుంటాం. ఎంతో నెగిటివ్ ఎనర్జీని ఆపుతుంది ఆ లవంగాల వల్ల. దట్ ఈస్ దేర్. 8 వేయాలి. 8 ఎందుకు వేయాలంటే దానికో లెక్క ఉంది. 8 అనే హెల్త్కి సందేశం, సంపూర్ణతకు సంపదకు సంకేతము. 8 వేయాలి. 8 ఇలాచీలు అంటే 8 లవంగాలు, 8 యాలకులు వేయాలి. వేశాక అది కూడా వేసే ముందు మన అరచేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మనీకి రిలేటెడ్ ప్రేయర్ చేసుకోవాలి. వేశాక మన అవసరాలు, కోరికలు ఏవైతే ఉంటాయో ఒక డ్రీమ్ ఒక పేపర్ మీద రాసి ఇందులో వేసేయాలి. వేసినవన్నీ 1 year తర్వాత విప్పి చూడండి. ఎలా ఫుల్ఫిల్ అయిపోతే మీకే అర్థం కాదు. అది చేస్తే అయిపోతుందా అని చెప్పేసి కూడా డౌట్ కూడా రావచ్చు. అవుతుంది, అవ్వదు అని 2 ఉన్నాయి. ఎందుకు అవుతుంది? దాని కొరకు నువ్వు కార్యాచరణ చేశావు, యాక్షన్ చేశావు, పని చేశావు, కర్మయోగిని అని ఒక అడుగు వేశావు. ఇంకా ఎందుకు అవుతుందంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం నువ్వు కలిగి ఉన్నావు. ఎలా ఉన్నాయంటే ఆ వేలో నడిచావు. అసలు అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే యూనివర్స్తో మమేకం అవుతూ అడుగులు వేస్తున్నావు. అడగడానికి ఇంకొకటి ఏంటిదంటే పంచభూతాల ప్రకృతి, గాడ్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, మదర్ నేచర్తో కలిసి ఇంకా అడుగు వేస్తున్నావు.
ఇంకేంటంటే 360 డిగ్రీలో నువ్వు మారావు. ఇంతకుముందు నెగిటివ్ ఉంది, ఇప్పుడు పాజిటివ్ ఉంది. ఇంతకుముందు యాంగ్రీ ఉంది, ఇప్పుడు పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు హేట్ ఉంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు సాడ్ ఉంది, ఇప్పుడు లవ్ ఉంది. ఇంతకుముందు అహం ఉంది, ఇప్పుడు లేదు. అందుకు అవుతుంది. ఇందుకు అవ్వడానికి రీజన్ ఏముందంటే, రోజు ఒక స్టూడెంట్ల విశ్వ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు, అది కూడా ఆశీర్వాదమే. ఇంకా అవ్వడానికి రీజన్ ఏముంది, నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నావు, అందుకు అవుతుంది. ఇంకా అవ్వడానికి ఏమి రీజన్ ఉందంటే, యూనివర్స్లో 12 ఉన్నాయి. 8వ లా ఆఫ్ కాంపౌండేషన్ అంటే అది నువ్వు చేస్తున్నావు. అవ్వడానికి ఎన్నో ఉన్నాయి రీజన్స్. అవ్వద్దు అని కొంతమంది అనుకుంటారు, 100% అవ్వదు కూడా అలాంటి వ్యక్తులకి. రీజన్ ఏంది అంటే, బయట చెప్తారు పాజిటివ్ బ్లెస్డ్ అని చెప్పి అనుకుంటారు, బయట అంతా నెగిటివే. అవ్వకపోవడానికి రీజన్ ఏంటి, ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగుండు అనుకుంటాడు, పక్కోడు గొప్పోడైతే చూడలేము, అవ్వదు అది కూడా. ఫ్రెండ్ సక్సెస్ అయితే జెలస్, వాటికి రిజల్ట్ రాదు. ఈగో, రిజల్ట్ రాదు. ఇక్కడ మనీ మ్యాగ్నెట్ అని ఇంట్లో చెప్పుకుంటాము, బయట కూడా మనం అలా విధానంగానే చెప్పుకోవాలి. కానీ మనము ఒక మనసులో ఒకటి ఉండి బయట ఒకటి మాత్రం అనుకోకూడదు. అలా అనుకుంటే మాత్రం 100% అవ్వదు. నా బ్రతికింత, నా కర్మ రాసి ఉంది అని వాళ్ళే పదే చెప్పుకుంటారు అనుకో, వాళ్ళకి అవ్వదు. డబ్బులు తక్కువ చేసి మాట్లాడతారు, వాళ్ళకి రిజల్ట్ రాదు. యూనివర్స్ ఉందా అన్న పర్వాలేదు, యూనివర్స్ ఫీల్ అవ్వదు. కానీ నెగిటివ్ క్రియేట్ చేస్తారు కదా, చాలా నెగిటివ్ తగులుకుంటాయి. ఒక వ్యక్తి టెక్నిక్ పట్టుకొని సక్సెస్ చూసినవాడు ఉన్నారు, ఉన్న లైఫ్ను యథావిధిగా కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనుషులందరికీ రిజల్ట్ రాదు. ఆచరణ పెట్టే విధానాలు వేరుంటాయి, మైండ్ సెట్ వేరే ఉంటుంది. నిజంగా నువ్వు యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతే, యథావిధిగా విశ్వ నియమాన్ని ఫాలో అవుతుంటే, విశ్వ మానవ ధరించి అడుగులు వేస్తుంటే, మేనిఫెస్టేషన్ కూడా పరితపిస్తూ ఉంటే, విశ్వ విశ్వ దర్శనం కోసం పరితపిస్తుంటే, నీకు ఒక క్లారిటీ ఉంటే, ఏంటి ఆ క్లారిటీ, ఏంటి ఆ అనంత విశ్వంలోనే అసలు డబ్బు, సంపద, ఐశ్వర్యము, సంపూర్ణత్వం, ఆరోగ్యం, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగాలు, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, కెరియర్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ ఫీల్డ్ మేనిఫెస్టేషన్, ఏదైనా సరే బ్లెస్సింగ్, యూనివర్స్ క్లారిటీ. ఒకటి ఏదైనా సాధించాలనే క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే కామన్ సెన్స్. అట్లాంటి వాళ్ళకి 100% రిజల్ట్ అయితే వస్తుంది. ఒకే దాని మీద అన్ని డ్రీమ్స్ రాయాలా, ఒక చిన్న షీట్ తీసుకుంటాం, ఒక డ్రీమ్ రాయాలి. మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని స్టార్ట్ చేయాలి. మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని రాసి ఒక డ్రీమ్ రాయాలి. ఐఎమ్ బిలీనియర్, లేదా మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యావ్ అచీవ్డ్ 1 crore rupees December 31st, 2025 అని అర్థమవుతుందని తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అనే ఫీలింగ్తో ఐ వాంట్ బికమ్ సక్సెస్ఫుల్ అని రాయాలి. ఐ యామ్ సక్సెస్ఫుల్ అని రాయాలి. రాసి ఆ పేపర్ చేతిలో పట్టుకొని మేనిఫెస్టేషన్ చేయాలి. సక్సెస్ను కంటి ముందు చూడాలి. తల్లిదండ్రులకి, పంచభూతాలకి, ప్రకృతికి, ఇంటి పెద్దలకి, యూనివర్స్కి, మదర్ నేచర్కి, గురువులకి, కుల దైవానికి, గ్రామ దైవానికి కృతజ్ఞత చెప్తూ అందులో వేయాలన్నమాట. ఎప్పుడు ఒక డ్రీమ్ను గుర్తొస్తే అందులో వేయండి, అంతే. ఇంకా ఎక్కడ పెట్టాలి బాక్స్ అనుకుంటారు కదా, ఇంట్లో ఒక పవిత్రమైన ప్లేస్ ఉంటుంది కదా, మరి మనం ఏ దైవాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు మీకు ఇష్టమైన దైవాన్ని కాడ పెట్టుకోండి. ఇంట్లో పూజ మందిరంలో కూడా పెట్టుకోవచ్చు, దేవుడి ముందు పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి ఎలా అవుతుందో తెలియదు, అయ్యేటట్టు ఒక మ్యాప్, ఒక జీనియస్, ఒక బ్లూ ప్రింట్ విశ్వం క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు రిజల్ట్ వస్తుందని అడిగిన వ్యక్తికి యూనివర్సల్ సబ్జెక్ట్ అర్థం కాదు అనమాట. ఎలా వస్తుంది యూనివర్సల్ సబ్జెక్ట్ అర్థం కాలే, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అది భగవంతుడి చేతిలో ఉంటుంది. దీన్నే యూనివర్సల్ బాక్స్ టెక్నిక్ అని అంటారు. ఇమ్మీడియట్గా కామెంట్లో మీరు యూనివర్సల్ బాక్స్ టెక్నిక్ అని కామెంట్లో టైప్ చేయండి. అది రాయడానికి కష్టంగా ఉంటే మీరు ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. అది రాయడానికి కష్టంగా ఉంటే మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ చేయండి. అలాగే విశ్వ జ్ఞానానికి మంచిగా మనకు ఎట్లయితే మనము విశ్వాన్ని అడుగుతుంటామో ఆ విధానంగా మనకు వచ్చే సంపద వస్తూనే ఉంటుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. మనకు ఏది కావాలంటే అది వస్తూనే ఉంటుంది. మనము కంపల్సరిగా నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకంతో చేస్తే ఏ పనైనా సరే అవుతుంది.
చాలా సఫర్ అవుతున్న వ్యక్తులకు కూడా ఒకటే ఫేస్ మనకు కనిపిస్తుంటుంది. ఎవరికైనా సరే ఏదైనా చేయాలనుకుంటే ఏం చేయక్కర్లే, మంచి విషయాలు నలుగురు మందికి పంచిపెట్టండి. మన అనుకున్న వారికి మన ఫ్యామిలీస్లో, వాట్సాప్ స్టేటస్లో, మనకున్న ఫ్యామిలీ గ్రూప్స్లో వీడియోను షేర్ చేయండి. అది విని వాళ్ళు కూడా సక్సెస్ అయితే వాళ్ళ ఇంటి ఇష్ట దైవాల ఆశీర్వాదాలు కూడా మీకు సక్సెస్ అవుతాయి. ఆ యూనివర్స్ బ్లెస్ కూడా మీకు కూడా తగులుతుంది. ఆ దేవుడు బ్లెస్ కూడా మీకు వస్తుంది. ఇక మీకు ఇలాంటి బ్లెస్సింగ్స్ కావాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఇలాంటి మేనిఫెస్టేషన్స్ చేసుకోండి. ఇలాంటి బాక్స్ రెమెడీస్ చేసుకోండి. అలాగే లవంగాలతోటి ఈ విధంగా చేసుకోండి. ఈ బాక్స్లో లవంగాలు, యాలకులు 8 పెట్టేసి మీ ఇంట్లో ఇష్టదైవం దగ్గర పెట్టుకోండి. లేకపోతే రెడ్ క్లాత్లో ఒక 8 యాలక్కాయలు, 8 లవంగాలు వేసి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి రోజు ధూపం దీపం చూపించుకోండి. మీకున్న కోరికలు కంపల్సరీగా నెరవేరి తీరుతాయి. మీరు ఏదైనా సరే ఇష్టపడి చేయండి. ఏ పని చేసినా ఇష్టపడి చేసినంటే మీకున్న కోరికలు కంపల్సరీగా నెరవేరి తీరుతాయి. అది మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా చేస్తే మనకున్న సమస్యల నుంచి ఆ యూనివర్స్ బయటపడేస్తుంది. ఓకే, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అలాగే ఇంకా నేను 5 శుక్రవారాలు కూడా దానిమ్మ జ్యూస్ తోటి శివుడికి అభిషేకం చేయండి అని చెప్పాను. అది కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే కూడా ఆ శివుడికి అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఎప్పుడు ఉంటుంది. ఆ శివ అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే కంపల్సరీగా ఈ ఇలాచీలు, లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తీసేసి మనకు పాజిటివ్ని కల్పిస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది. లక్ష్మీ వరదలాగా మన ఇంట్లోకి దూసుకు వస్తుంది. కాబట్టి మనం నమ్మకంతో చేస్తే ఏ పనైనా సరే మనకు కంపల్సరీగా నెరవేరుతుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మీకు ఏది కావాలంటే అది కోరిక నెరవేరుతుంది. మంచిగా వేసే ముందు అరిచేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మనీకి రిలేటెడ్ ప్రేయర్ చేసుకుంటూ వేయండి. అలా వేశాక మన అవసరాలు, కోరికలు ఏవైతే ఉంటాయో ఒక డ్రీమ్ ఒక పేపర్ మీద రాసి అందులో వేసేయండి. ఏవి చేసినాయన్నీ 1 ఇయర్ తర్వాత ఓపెన్ చేయండి. ఎలా ఫుల్ఫిల్ అయిపోతాయో మీకే అర్థం కాదు. మంచి చేస్తే అయిపోతా అంటే కంపల్సరీ అవుతుంది. అవ్వదు అని చెప్పేసి ఉంటాయి 2. ఎందుకు అవుతుంది అంటే దాని కొరకు నువ్వు కార్యాచరణ చేసావు కాబట్టి అవుతుంది. యాక్షన్ చేసావు, పని చేసావు, కర్మయోగిని ఒక అడుగు వేసావు కాబట్టి అవుతుంది. ఇంకా ఎందుకు అవుతుందంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం, లక్ష్మీదేవి అనుగ్రహం నీకు కలిగి ఉన్నావు. ఆ వేలో నడిచావు కాబట్టి కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుంది. ట్రై చేయండి.